నంది శివుడికి వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేరని శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాల కఠోర తపస్సు వలన శివుడు ప్రత్యక్షమై శిలాదా నీకు త్వరలోనే పసిబిడ్డ దొరుకుతాడు అని చెప్పి మాయమైపోతాడు. శివుడు చెప్పిన విధంగానే కొన్నాళ్ళ తర్వాత శిలాదుడు మట్టి దున్నుతుండగా ఒక పసిపిల్లాడు దొరుకుతాడు. శిలాదుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లాడిని దగ్గర తీసుకొని నంది అని పేరు పెట్టి పెంచుతాడు. ఒక రోజు శిలాదుడి ఆశ్రమానికి వరుణదేవుడు వచ్చి నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుషు లేదు, త్వరలోనే చనిపోతాడు అని చెప్తాడు. ఈ విషయం విన్న శిలాదుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. శిలాదుడిని అలా చూడలేక నంది ఆయుష్ కోసం శివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడగ్గా శివుడు తేజస్సుకి లీనమైపోయిన నంది పరవశంతో నేను మీ వద్దే ఉంటానని అంటాడు. దాంతో శివుడు నవ్వుతూ నువ్వు ఎద్దుగా మారి నా వాహనమై ఉండు, అలాగే నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండు అని అంటాడు. అది విన్న నంది సంతోషంతో సరే అని అంటాడు. వెంటనే శివుడు నందిని ఎద్దు రూపంలో మార్చి కైలాసానికి పట్టుకెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.